అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య ధైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మాఘమాసం విశేషమైనటువంటి మాసం ఈ యొక్క మాఘమాసం. అలాంటి మాసంలో అన్ని పర్వదినాల్లో మనకి రథసప్తమి చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈ యొక్క మాసంలో. అయితే ఈ మాఘమాసం శుక్లపక్ష సప్తమిని మనం ఈ యొక్క పర్వదినంగా రథసప్తమిగా అంటాం. అయితే ఇది ఈ రోజున సూర్యుని యొక్క ఆరాధన చాలా విశేషం. అయితే సూర్యుడు ఆ యొక్క 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనాన్ని ముగించుకొని ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని దీని యొక్క శాస్త్రంగా మనకి పురాణాలన్నీ కూడా మనకు తెలుపుతున్నాయి. అయితే మాఘ సప్తమి నుంచి ఈ యొక్క 6 మాసాలు కూడా విశేషమైనటువంటి పుణ్యకాలంగా భావిస్తాం. ఇక్కడ నుంచి మనకి 6 మాసాలు కూడా అంటే మీరు అనొచ్చు ఏంటంటే మనకి సంక్రాంతి మకర సంక్రమణం అయిపోయింది కదండి, అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అనవచ్చు. కానీ ఈ యొక్క సప్తమి నుంచే మనకి సంపూర్ణమైనటువంటి ఉత్తరాయణం వస్తుందని కూడా మనకి పురాణాలన్నీ కూడా చెప్తాయి. అయితే ఈ భూమిపై సకలమైనటువంటి జీవరాశులన్నీ కూడా మసలగలుగుతున్నాయి అంటే దేనికి అనుకుంటున్నాయంటే అందుకు కారణం సాక్షాత్తుగా మనకి ప్రత్యక్షమైనటువంటి భగవానుడు ఆ యొక్క సూర్య భగవానుడు. మనం అందరూ కూడా చెప్తాం ప్రత్యక్ష దైవం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి. ఆ యొక్క సూర్యనారాయణుని గనక ఆరాధన మనకి చాలా ఆరోగ్యపరంగా కూడా మనటువంటి రోగ యొక్క రుగ్మతలన్నీ కూడా రుణభ్రాధ అన్నింటినీ కూడా చేసేటువంటి విశేషమైనటువంటి ఆరాధన ఈ యొక్క సూర్య ఆరాధన. అయితే దీనికి సూర్యుడు ఈ యొక్క 7 గుర్రాలని మనకి 7 వారాల సంకేతాలుగా మనకి పెద్దలు చెప్పారు. దీనికి శాస్త్రపరంగా కూడా మనకి పెద్దలు ఏ విధంగా చాలా విపులీకరించారో మనం గమనిద్దాం. 7 గుర్రాలు 7 వారాలకి మనకి సంకేతాలుగా చెప్పారు. అయితే ఈ 7 గుర్రాలను కూడా వేద ఛందస్సులు అంటారనమాట. ఛందస్సులు ఇప్పుడు మనం పారాయణ అనుష్టుప్ ఛందః అని చెప్తాం. కొన్ని ఛందస్సులు ఉన్నాయి, వేద ఛందస్సులు అంటారనమాట. ఈ 7 కూడా అవి ఏంటంటే గాయత్రి, తృష్ణుప్పు, జగతి, అనుష్టుప్పు, పంక్తి, బృహతి, ఉష్ణికని ఈ యొక్క 7 గుర్రాలు కూడా రథంపై ఆ యొక్క సూర్యభగవానుడు ప్రయాణిస్తాడు. ఇవి 7 వారాలకి సంకేతాలు. అలాగే మనకి మేషరాశి నుంచి ఈ యొక్క మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఈ యొక్క సూర్యభగవానుడు అనే భగవంతుడు ప్రయాణిస్తూ ఉంటాడనమాట. అయితే ఈ 12 రాశులు కూడా ఆ యొక్క సూర్యభగవానుడు పూర్తి చేయడానికి సూర్యుని యొక్క రథానికి ఏడాది పడుతుందన్నమాట, 1 సంవత్సరం పడుతుందన్నమాట ఈ యొక్క రాశులన్నింటిలో కూడా ఆ సూర్యభగవాను యొక్క సంచారంకి. అయితే ఈ సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, కానీ ఏంటంటే రథాన్ని ఎక్కి ఆ యొక్క సూర్యుడు సాగించే ప్రయాణం మనకి ఈ యొక్క రథసప్తమి నుంచే ఉత్తర దిక్కుగా మనకి ప్రారంభమవుతుందన్నమాట. అది దాని విశేషం. అయితే ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాయి. ఈ 30 రోజుల్లో ఈ విశ్వం అంతా కూడా మనం వృత్తంగా తీసుకున్నట్లయితే 360 డిగ్రీలుగా మనకి గణిత శాస్త్రం సూర్యుడు ఒకసారి నుంచి మళ్ళీ వస్తే 360 డిగ్రీస్ అని మనకి ప్రతి ఒక్క గణిత శాస్త్రం చెప్తుంది. అలాగే మన యొక్క వాళ్ళు కూడా ఆ రోజునే సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఆ యొక్క వృత్తాన్నంతా కూడా మనకి పూర్తి చేస్తాడంట. అప్పుడేమవుతుంది దీనికి 1 సంవత్సరం పడుతుందన్నమాట. అందుకే జ్యోతిషులు కూడా ఈ సృష్టి చక్రాన్ని మనకి ఈ యొక్క ప్రారంభించి మరలా ఒక వృత్తానికి వచ్చేపాటికి దీన్ని ఏం చేశారంటే 12 రాసులుగా విభజించి ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలుగా మనకి విభజన చేశారనమాట. అప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక నెలగా పరిగణిస్తారంట.
ఒక్కొక్క రాశిలోకి వస్తాడు ఒక నెల, మళ్ళీ తర్వాత ఇంకోటి, అలాగా ఒక మాసంగా పరిగణిస్తారు. ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క మాసంగా ఉంటుందన్నమాట. అయితే మనకి కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా కూడా ఈ యొక్క ప్రపంచంలో 11 ద్వాదశ, మనకి ఆదిత్య హృదయంలో కూడా పాదారణలు చెప్తాం, ద్వాదశాదిత్య అంటే 11 మంది సూర్యుడు ఉన్నారంట. మనకి ఒక్కడే సూర్యుడు, కానీ ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని సూర్యుల్లో కూడా 11 ఆదిత్యులు ఉన్నారని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి అనమాట. అయితే భారతీయులు వేదకాలంలోనే అప్పుడే కనుక ఈ ద్వాదశాదిత్యుల పేరు చెప్పారు. వాళ్ళ యొక్క పేర్లు ఎలాగుంటాయి అనుకుంటే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. ఈ యొక్క ద్వాదశ మాసాలకి, ఈ యొక్క 12కి కూడా అధిపతులు అనమాట. ఇవన్నీ కూడా ద్వాదశాదిత్యులు. ఈ యొక్క 12కి అధిపతులు ఈ యొక్క పేర్లు అనమాట. మనకి దీంట్లో తెలిసినవి ఉంది, రవి మనకి తెలిసిందే ఉంది, ఇంకోటి సూర్య 2, నెక్స్ట్ ఆదిత్య, సవిత్రు అంటే మన సవిత్ర మండల మధ్యస్థానం చెప్తాం కదా, అది ఒకటి. నెక్స్ట్ ఇలాగా వీటికి కారణంగా ఈ యొక్క ద్వాదశాదిత్యుల ప్రకారంగా మనకి 12 రాసులు మనకి ఏర్పడ్డాయి అన్నమాట. అయితే సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో మనం సంచరిస్తాం అనుకున్నాం కదా. ఈ యొక్క మాఘమాసానికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఎవరయ్యా అంటే అర్క అనే యొక్క నామంతో ఆ యొక్క సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడనమాట ఈ యొక్క మాసంలో. అయితే మాఘ అంటే పాపం లేనిది, పుణ్యాన్ని మనకి ప్రసాదించేటటువంటిది అనమాట. కాబట్టి అందుకని ఈ యొక్క మాసం చాలా మంచి పుణ్యప్రదమైనటువంటి మాసం. మనకి ఏ విధమైనటువంటి కార్యం తలపెట్టినా, విష్ణువు యొక్క ఆరాధన చేసినా, ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క ఆరాధనే కావచ్చు, మన ఈ మాఘమాసంలో వచ్చే అధిదేవతలు పండుగలు ఏవైతే ఉన్నాయో ఆరాధనలో, ఏ ఆరాధన అయినప్పటికీ కూడా మనకి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి విశేషమైనటువంటి మాసం ఈ యొక్క మాఘమాసం. అయితే ఉత్తరాయణం మనం అనుకున్నాం కదా, మకర సంక్రాంతితో ప్రారంభమైనా కూడా ఈ రథసప్తం నుంచి మనకి సంపూర్ణమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంగా మనకి వస్తుందన్నమాట. అయితే ఈ రోజు నుంచే ఆ యొక్క సూర్య భగవానుడు ఉత్తర దిక్కుకి ప్రకాశిస్తాడు. కాబట్టి మనకి ఈ యొక్క రథసప్తమి సూర్యగ్రహణ తుల్యంగా కూడా భావించి ఆ రోజు మనకి పితృలు తర్పణాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి. కాబట్టి అన్ని జీవరాశులకి కూడా ఈ యొక్క సూర్యుడు ఆత్మ. అయితే ఈ సూర్యోపాసన ఎవరైతే చేస్తారో, మనం ఇందాక అనుకున్నాం కదా, రుణ బాధలు కానీ, రోగ సంబంధమైనటువంటి రుగ్మతలు కానీ, శత్రువు యొక్క బాధలన్నీ కూడా నశిస్తాయి. అయితే మనం కూడా మంత్రోచ్చారణలో కూడా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమ అంటూ దాంట్లో అన్నీ చూపెడతాం అనమాట మంత్రంలో. అలాంటి మంత్రం ఈ యొక్క దీనికి సంబంధించినగా మనకి ఉంటుందన్నమాట. అయితే మనకి శరీరానికి సంబంధించి సహజ సిద్ధంగా విటమిన్ డి కూడా మనకి ఈ యొక్క సూర్యుని వల్ల వస్తుందని మనకి శాస్త్రజ్ఞులు అందరూ కూడా చెప్తారు. ఇది ఈ రోజున కాదు, అనాదిగా మనకి శాస్త్రం. అందుకనే మనకి ప్రత్యేకించి ఆ రోజున ఎందుకంటే అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్య నమస్కారాలు చేయటం, సంధ్యావందనం చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి పెద్దలు ఎందుకు ఇచ్చారంటే ఆ యొక్క సూర్యుని యొక్క శక్తి మన యొక్క శరీరంపై పడి ఎటువంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా చేస్తానికి ఈ యొక్క రథసప్తమి యొక్క విశేషం. అలాగే మనకి వైష్ణవాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం, చాలా మట్టికి ఆ రోజున సప్తాస్వరథమారూఢం అని చెప్తాం చూసారా. అన్ని యొక్క 7 గుర్రాలపై ఆ యొక్క ఆ యొక్క నారాయణమూర్తి ఏ విధంగా అయితే వస్తాడో, మన యొక్క వైష్ణవ దేవాలయాలు అన్నింటిలో కూడా ఆ యొక్క 7 వాహన సేవలు కూడా మనం ఒకేసారి దర్శించుకుంటాం ఈ యొక్క రథసప్తమి రోజున. కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి పర్వదినాన్ని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వైష్ణవులకి రామాలయమే కావచ్చు, ఒక ఏదన్నా కానీ వెళ్ళి మన యొక్క గోత్రనామాలతో ఆ యొక్క స్వామికి అర్చన చేయించుకుని, స్వామికి విశేషమైనటువంటి పర్వదిన రోజున ఆ సూర్యభగవాన్ని యొక్క ఆరాధన వలన సంపూర్ణమైనటువంటి ఫలప్రదంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా మనకి అన్నింటి విధానాలు కూడా ఈ యొక్క ఆరాధన చాలా విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రథసప్తమి రోజున ఆ యొక్క సూర్యభగవాన్ని ఆరాధించి ఆ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.